ముందుగా సుప్రసిద్ధ కళాకారులకి నమస్కారం. ఈరోజు ఏంటంటే ఇంటి దగ్గర కాబట్టి ఖాళీగా ఉన్నామని బట్టలు ఉతకడానికి అయితే వెళ్తున్నాను మా అమ్మ నాన్నలతో పాటు. అక్కడ మాదైతే ఎత్తేసాము. అక్కడ మా అమ్మ నాన్నగా చేనులు అక్కడ ఎదురుగా పోతున్నారు చూడండి. చేనులు అయితే కొన్ని ఇస్తారు, కొన్ని అయితే ఇస్తలేదన్నమాట. మాకంటూ పెద్ద పెద్ద ఆస్తులు అంటే ఏం లేవు బ్రో. బట్టలు ఉతుక్కొని బతకాల్సిందే మా అమ్మమ్మ నాన్న కూడాను. తాతలు సంపాదించిన ఆస్తి అంటే ఏమీ ఉండదు అనమాట. ఇక్కడ దగ్గర బండి మీద కాబట్టి వెళ్తున్నాను రోజు బట్టలు ఉతకడానికి. కొన్ని చేనులు అయితే కందేశారు, ఇంకొన్ని చేనులు అయితే వేయలేదు అనమాట. వర్షాలు సరిగ్గా రావట్లేదు కదా బ్రో. వాళ్ళు ఏం చేస్తారు పాపం. చివరకు బండి మీదకి అయితే వచ్చేసాను అనమాట. బండి మీద అంటే ఏందో వర్షం వచ్చిన నీళ్ళు ఇక్కడ ఆగుతాయి అనమాట. గుంత మాదిరి ఉంది, బండ కొడుతున్నారు. ఓయమ్మ ఇక్కడ చూడండి ఎంత కసాపు ఉందో, అంత గలీజ్ ఉంది. అంతా అయితే నీట్గా కాలుతో అయితే క్లీన్ చేసుకోవాలి. పాస్ అయితే ఉందన్నమాట. అంతా నీట్ క్లీన్ చేసుకొని బట్టలు అయితే ఉతికేసాము, అన్నీ ఎండేసాము అన్నమాట. చూడండి ఎన్ని బట్టలు వేసారో, అన్నీ అయితే గాలికి ఎండేసారు. ఈ బట్టలు ఆరేసేతలకి తల ప్రాణం తోక్కొస్తుంది అన్నట్లు గాలి బ్రో. నేను బట్టలు ఆరేస్తే గాలికి పోతున్నాయి. మొత్తానికి అయితే అవసరాలు పడేలాగైతే ఆ బట్టలు అయితే ఎండేసాను అనమాట. బట్టలు ఎండిపోయాయి కాబట్టి చివరికి అన్నీ ఒక్కొక్కటి తీసుకొని మాదైతే కట్టేస్తాను అనమాట. బట్టలు అయితే తీస్తున్నాను ఒక్కొక్కటి. ఎన్ని వీడియోలు చేసినా సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు బ్రో. ప్లీజ్ మా సబ్స్క్రైబర్సే నా దేవుళ్ళు అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, ఉంటాం, మళ్ళీ కలుద్దాం.